హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరవకుల అందరికీ నమస్కారం. 746 పాయింట్ నిజమైన సిరి సంపదలు ఏంటి? ధనం, బంగారం, వస్తువులు, వాహనాలు, స్థిర చర ఆస్తులు సిరి సంపదలుగా పరిగణించడం సర్వసాధారణమైన విషయం లోకంలో ఇది. కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి, అంతేకాక ఇతరులచే దొంగలింపబడేవి. ఇటువంటివి విదురుడి దృష్టిలో నిజమైన సిరి సంపదలు కాదు. అందుకే నిజమైన సిరి సంపదలను ఈ విధంగా నిర్వచించాడు. శాస్త్రజ్ఞానం నిజమైన సిరి సంపద. అలాగే సత్యవ్రతం, సత్యంగా ఉండటం నిజమైన సిరి సంపద. అన్ని శాస్త్రాలు నేర్చుకొని జ్ఞానం గ్రహించడం. తల్లి, తండ్రి, గురువు మనకి నిజమైన సంపద. ఆరోగ్యం నిజమైన సంపద. శాంతం, సహనం, దయ, పరోపకారం ఇవి సిరి సంపదలు మనకి. అలాగే నిర్మలమైన మనసు, మంచి స్వచ్ఛమైన మనసు, తెల్లని మంచు వలె, తెల్లని హారతికర్పూరం వలె శుద్ధమైన మల్లెపువ్వు వంటి మనసు. ఇది నిర్మల మనసు. దానిపై ఏ విధమైన మచ్చ ఉండదు, ఏ కల్మషాలు కపటాలు ఉండవు. అటువంటి మనసు నిజమైన సిరి సంపద. ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం కలిగిన, ఇదే ధర్మం ఇది అధర్మం అనే విచక్షణ కలిగిన జ్ఞానం ఇది సిరి సంపద. తపస్సు వల్ల సాధించిన శక్తి ఇది మనకి సిరి సంపద. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, వినయ విధేయతలు ఇవన్నీ నిజమైన సిరి సంపదలు. వీటి వల్ల గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యం, అష్టభోగాలు తప్పకుండా ఇవి ఉన్నవారందరికీ లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.